హాయ్ హలో అందరికీ ఈరోజు పుదీనా పచ్చడి ఎండుమిరగాయలతో ఎలా తయారు చేయాలో చూద్దాం రండి. ముందుగా బాండీలో కొంచెం ఆయిల్ వేసుకోవాలండి. ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని కొంచెం ఆవాలు, మెంతులు, ఒక 10-15 మెంతులండి, చిన్న టీ స్పూన్ ఆవాలండి వేసుకొని ఇలా వేయించుకోవాలి. మినపప్పు 2 స్పూన్స్, పచ్చెనపప్పు 2 స్పూన్స్, కొంచెం గోల్డ్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలండి. దోరగా వేయించుకుంటే బాగుంటుంది. చూసారు కదండి, ఇలా వేగినాయి కదా. నేను మిక్సీ జార్లో తీసేసుకున్నాను. 2 కప్స్ పుదీనాకి ఇదిగోండి ఎండుమిర్చి 20-25 వరకు ఉంటాయండి. ఇవి కూడా వేయించుకోవాలి. ఇందాక వేయించినట్లో కొంచెం ఆయిల్ ఉంది కదండి, వాటితో వేయించేసుకోవచ్చండి, సరిపోతుంది. ఇలా బాగా వేయించుకోవాలండి. ఇదిగోండి చక్కగా వేగిపోయినాయి కదండి. ఇలా మిక్సీ జార్లో తీసేసుకోండి. ఇవి కూడా ఇప్పుడు మళ్ళీ కొంచెం ఆయిల్ వేసుకొని కొంచెం కరివేపాకు వేయించుకుందామండి. తర్వాత పుదీనా వేయించుకుందాం. కరివేపాకు వేసానండి. కరివేపాకు కొంచెం వేయించుకొని తర్వాత పుదీనా వేయించుకున్నాను. ఇదిగోండి ఇలా ఫ్రై అయ్యాక ఇది కూడా మిక్సీ జార్లో తీసేసుకోండి. ఇప్పుడు పుదీనా వేద్దామండి. పుదీనా వేయించడానికి కొంచెం ఆయిల్ వేసుకొని 2 కప్స్ పుదీనా అండి ఇది. ఇలా బాగా వేయించుకోవాలండి. పుదీనా చక్కగా వేగిపోయింది చూడండి. మా ఛానల్లో ఇంకా కుకింగ్ వీడియోస్ చాలా ఉన్నాయండి, ఒకసారి అందరూ విజిట్ చేయండి. ఇదిగోండి పుదీనా బాగా వేగాక మిక్సీ జార్లో తీయకూడదండి, ప్లేట్లోకి తీసుకోవాలి. హాట్ వాటర్లో ఇలా నిమ్మకాయ సైజంత చింతపండు నానబెట్టుకోవాలండి. చింతపండు ఇలా హాట్ వాటర్లో నానబెట్టుకోవడం వల్ల పచ్చడి 10 రోజుల వరకు నిల్వ ఉంటుందండి. ఇదిగోండి మిక్సీ జార్లో ఇలా వేసాం కదండి. పుదీనా తప్ప అన్నీ వేయాలండి. కరివేపాకు, ఎండుమిర్చి, మినపప్పు, శనగపప్పు, ఇదిగోండి వెల్లుల్లి, 1 స్పూన్ జీలకర్ర వేసుకొని ఒకసారి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఇదిగోండి ఎండుమిర్చి, మినపప్పు, శనగపప్పు, కరివేపాకు, ఉప్పు, ఎల్లుల్లిపాయ, జీలకర్ర వేసి ఒకసారి మిక్సీ పట్టాం కదండి. ఇప్పుడు దీంట్లో కొంచెం బెల్లం వేసుకోవాలండి. ఇప్పుడు పుదీనా వేసుకోవాలండి. పుదీనా వేసుకున్నాక మనం నానబెట్టుకున్న చింతపండు, వాటర్ వేయకుండా ముందు చింతపండు వేసేసుకోండి. తర్వాత మిక్సీ పట్టాక కొంచెం వాటర్ వేసుకోవచ్చు. చింతపండు వేసుకొని ఆడుకున్నాం కదండి. ఇప్పుడు దాంట్లో వాటర్ ఉన్నాయి కదా, అవి పోసుకొని ఒకసారి మిక్సీ పట్టాలి. ఉప్పు సరిపోలేదండి, అందుకే నేను మళ్ళీ వేసుకుంటున్నాను. ఉప్పు కొంచెం బెల్లం కూడా వేసానండి. ఇలా గట్టిగా మిక్సీ పట్టేసుకోవాలండి. ఇదిగోండి ఇలా ఒక బాక్స్లో స్టోర్ చేసేసుకుంటే నెల అయినా పాడవదండి. ఈ పుదీనా ఇడ్లీలోకి, దోశల్లోకి కొంచెం వాటర్ కలుపుకొని నంచుకుంటే చాలా సూపర్గా ఉంటుందండి, టేస్టీగా ఉంటుంది. పిల్లలకు కూడా ఇలా ఇడ్లీలోకి, దోశల్లోకి వాటర్ కలిపేసి పెట్టడం వల్ల కడుపు నొప్పి ఉండదండి. నులు పురుగులు అయ్యి పోతాయండి కడుపులో అయ్యి. పిల్లలకైతే, పెద్దలకు కూడా అందరికీ మంచిదండి. అప్పుడప్పుడు ఇలా టేస్టీగా పుదీనా పచ్చడి చేసుకొని తింటుంటే హెల్త్కి కూడా మంచిదండి. చూసారు కదా, పుదీనా పచ్చడి రెడీ అయిపోయిందండి. ఇది మా పెరట్లో పెంచుకున్న పుదీనా అండి. చక్కగా ఎంతో గుమగుమలాడుతూ వచ్చిందండి. పచ్చడి అయితే చాలా టేస్టీగా ఉంది. మనం పెంచుకొని చేసుకున్నదైతే ఇంకా ఆనందంగా ఉంటుందండి. ఓకే అండి, మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో వాచ్ చేసినందుకు థ్యాంక్ యూ. ఈ పుదీనా పచ్చడికి ఇంకా తాలింపు ఏం అవసరం లేదండి.
ఎందుకంటే మినపప్పు, శనగపప్పు వేయించి మనం ఆడేసాం కదా! తింటుంటే చక్కగా పప్పులు పప్పులా తగులుతుందండి. ఇంక తాలింపు ఏమి అవసరం లేదు. ఇలా టేస్ట్ చేస్తే చాలా బావుంటుంది.